ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆగస్టు నెలలో గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఇటొచ్చి మీ క్యాలిక్యులేషన్స్ ఒక్కటి కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కొంచెం అనుకూలిస్తాయి. అంటే సోదరవర్గ సంబంధమైనటువంటి ఇబ్బందులు అనుకూలత ఉంటుంది. శత్రుబాధలు తగ్గుతాయి. గతంలో పడేటువంటి వివాదాలు తగ్గుతాయి. కాస్త ఆగస్టు నెల ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉండవు. ఖర్చు ఎక్కువవుతుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, అసంతృప్తి, చికాకు, ప్రతి పని ఆలస్యం ఇవన్నీ కామన్గా ఉంటాయి ఆగస్టు నెల. కాస్త స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది కాబట్టి గతంలో మీకు స్థిరాస్తి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో అవి లాభిస్తాయి, వివాదాలు అనుకూలిస్తాయి. ఈ విధంగా కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నది. అన్ని వ్యవహారాలు కాదు, స్థిరాస్తి, శత్రుబాధలు, ఆర్థిక ఇబ్బందులు, సోదర వర్గ సమస్యలు ఈ 4 పాయింట్స్ మీద ఎక్కువగా జరుగుతాయి. మిగిలిన విషయాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. విద్యార్థులు చాలా చాలా కష్టపడాలి. రాజకీయ నాయకులు కూడా పెద్దగా అవకాశాలు ఉండవు. లేదని మనం ఏం బాధపడక్కలే, కాస్త కొంతకాలం రెస్ట్ తీసుకోవడం మంచిది. ఎందుకని అవకాశం ఉంది కానీ మనం వెళ్ళాం అనుకోండి, గొడవలే జరుగుతాయి, విభేదాలు ఉంటాయి. ఎందుకు? ఖర్చు రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవడం. జాతకం బాగోలేనప్పుడు మనం పెడితే అంత ఖర్చే, ప్రయోజనం ఉంది. గుర్తించేవారు ఎవరు ఉండరు. ఇంత కష్టపడినా పని అంతా మనం చేస్తాం, డబ్బంతా మనం ఖర్చు పెడతాం, పేరు ప్రఖ్యాతులు ఎవరికో వాళ్ళని పొగుడుతారు, మనల్ని మానేస్తారు. ఇక మనం చేసినట్టే తెలియదు. ఇటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకి. వృత్తుల వారికి కూడా అంతే. వృత్తుల వారికి కూడా ఆయా వృత్తుల వారు ఎంతో పాపం కష్టపడతారు, రూపాయి రావాల్సి వచ్చింది, 10 రూపాయలు వస్తుంది. ఇక వ్యాపారాత్మకంగా మనం చెప్తామంటే ఏదో పెట్టుబడి పెడతాం, ఆ పెట్టుబడి పార్ట్నర్షిప్ వారితో వివాదాలు, వీటితో వివాదాలు, సరైన బేరాలు ఉండవు, వ్యాపారం ఉండదు, ఏం చేయాలో అర్థమవుదు. ఇటువంటి స్థితులన్నీ అక్కడ ఉంటాయి. చేత అటువంటి విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చేత ముఖ్యంగా సింహరాశి వారు నూతనమైన పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. హామీలకి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు. ఎవడో బాకీ మన నెత్తిన వేసుకుంటే మనం కట్టవలసి వస్తుంది, అది కూడా చూసుకోవాలి. ఇటువంటి వ్యవహారాలన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కాస్త బెటర్గా పర్వాలేదు. మామూలు రొటీన్గా ఉండడానికి మాత్రం జమీందారీగా వెళ్తుంది తప్ప కొత్తవేవో చేద్దాము అంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం ఈ రాశి వారికి ఉన్నది. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధించండి, సుందరకాండ పారాయణ చేయండి, ఆంజనేయ స్వామి చక్కగా సింధూరంతో అభిషేకం చేయించండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి అప్పాల నైవేద్యం పెడుతూ ఉండండి, తులసి మాలలు వేస్తూ ఉండండి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు.